హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు రాబోతున్నాను. ఆ వీడియో ఏంటంటే కొండని కత్తితోటి రెండుగా చీల్చిన మహారాజు గారిని అయితే చూపించబోతున్నాను. ఆ మహారాజు గారు ఆ కొండను చీల్చి ఆ మార్గం గుండా ఎక్కడికైతే వెళ్ళాడో కూడా మనం అయితే చూడబోతున్నాం. ఇదే ఫ్రెండ్స్, కొండను రెండుగా చీల్చిన మహారాజు గారు. ఈ ఫోటోలో ఉన్నదైతే పల్నాటి బ్రహ్మనాయుడు గారు. పల్నాటి యుద్ధానంతరం తన చేతి ఖడ్గంతో ఈ కొండని రెండుగా చీల్చి ఈ మార్గం గుండా తన గుత్తికొండ బెలంలోకి అయితే ప్రవేశించాడు. ఆ బెల మార్గాన్ని కూడా మనం అయితే ఇప్పుడు చూద్దాం. ఈ చెట్టు మీద కబోజీ పక్షులు ఉన్నాయి చూడండి, ఎంతో హైట్లో ఉన్నాయి. మర్రి చెట్టు మీద ఇదిగోండి, జూమ్ చేసి చూపిస్తాను. ఇవ్వడాయా ఎన్నో ఏళ్ళ సంవత్సరాల నుంచి ఉన్న మర్రి చెట్టు ఇది, చాలా పెద్దది. భోజనం ఎలాగుంది? బాగుందండి భోజనం అయితే. ఎలా అయింది? జనం తక్కువగా ఉన్నారు. రేపు ఎక్కువ వస్తారన్న. రేపా మెయిన్ పండుగ? ఇవాళ రేపే మెయిన్ పండుగ. రేపేనా మెయిన్ పండుగ? ఇవాళ నైట్ కోలాటం, ఓకే, జాగారం ఉంది. ఇవాళ నైట్ వస్తారు బాగా జనం. ఎక్కడ కోలాటం ప్లేస్? పైన కానా? ఓకే, అయితే రేపు ఫుల్గా ఉంటారు జనం. రేపు ఫుల్గా ఉంటారు. ఓకే, భోజనం గుత్తికొండ బెల్లంలో చాలా తొలి ఏకాదశికి చాలా ముఖ్యమైన తిరణాలు ఇది. ఇక్కడే ముచ్చుకుంద మహన్ ఘోర తప్పదు చేస్తుంటే బెల్లంలో మన ఈ శ్రీకృష్ణ పరమాత్ముడికి శాపం విమోచన కలగడానికి గుత్తికొండ బెల్లంలోకి వచ్చి ముచ్చుకుంద మహన్ వెనకపోయేసరికి ఆయన విముక్తమైంది. ఆ తర్వాత కోల పేరమ్మ అనే మునేసులో ప్రత్యక్షమైన ఆమెకి. మరి ఒక సాయిబుల్ ముస్లిం అతను కృష్ణబెల్లం పోయి అక్కడ 4 రోజులు తప్పిపోయాడు. అతని మునేసులు ప్రత్యక్షమయ్యి నువ్వు బయటికి పోతా అని చెప్పాక అతని బయటకు వచ్చాడు. ఆంజనేయ గుడిలో మనం ముందుగా పూజ చేసుకొని లోపలికైతే సొరంగ మార్గాన్ని అయితే చూడడానికి వెళ్దాం. గృహలోకి అయితే ఎంట్రీ ఇచ్చాం మనం. ఇప్పుడు లోపల ఉన్న విజువల్స్ మొత్తం చూద్దాం ఎలా ఉన్నాయో. లోపల మొత్తం రేపు తొలి ఏకాదశి పండగ కాబట్టి ఫుల్ లైటింగ్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది లోపల వ్యూ వచ్చేసి. ఓం నమ శివాయ, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర, నమ పార్వతీ పతయే, హర హర మహాదేవ, శంభో శంకర. ఓకే ఫ్రెండ్స్, మనం లోపలైతే శివలింగానికి ప్రదక్షిణలు అయితే చేసుకున్నాం. మొట్టమొదటిసారిగా ఈ గృహలో తపస్సు చేసిన మునీసుల వారి విగ్రహం అయితే ఇక్కడ ఉంది, చూసేయండి విగ్రహాన్ని కూడా. ఈ స్వామి పేరు వచ్చేసి ముచికుంద మహాముని, ఈ స్వామి వారి పేరు. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం రండి. బయట నుంచి చూసుకుంటే కనీసం మనం ఒక 2 మనుషులు మాత్రం వచ్చే విధంగా ఉంది, కానీ లోపలికి వస్తే చూడండి ఎంత ఓపెన్ ఉందో. ఇవి ప్రకృతి పరంగా ఏర్పడ్డాయంట భూ సొరంగ మార్గాలు. సుమారుగా త్రేతాయుగ కాలం నుంచి అయితే ఈ సొరంగ మార్గాలు అయితే ఉన్నాయి, వెలుగులోకి వచ్చాయి, అప్పటి నుంచే ఉన్నాయి ఇవి. ఇక్కడ నుంచి చూస్తున్న బయట వాతావరణం ఎంత చల్లగా ఉన్నా కానీ మనం ఒక్కసారి లోపలికి వచ్చామంటే చొక్కా మొత్తం తడిచిపోవాల్సిందే, స్నానం చేసినట్టుగా మనకి. చూడండి, ఇక్కడైతే మనం చాలా క్లోజ్గా వెళ్ళి అయితే చూద్దాం ఎంతవరకు అయితే మనం వెళ్ళగలుగుతామో. వెళ్ళి మళ్ళీ ఇంకొక సొరంగ మార్గానికి అయితే వెళ్దాం. చాలా జాగ్రత్తగా దిగాలి. మీ ప్రాంతంలో ఇలాంటి సొరంగ మార్గాలు ఎప్పుడైనా ఉంటే దగ్గరగా ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. ఇదిగోండి, ఇదొక మార్గం. ఇలాగా
101 సొరంగ మార్గాలు అయితే ఈ గుహలో ఉన్నాయి. ఒకదాని నుంచి ఒకదానికి మార్గాలు అయితే ఉన్నాయి. ఇలా వెళ్ళాలి ఇంకా లోపలికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఇంకా మనం ఇలాగే కూర్చొని వెళ్ళాలా లోపలికి. సుమారుగా ఇంకా వెళ్ళే కొంది ఈ మార్గం నుంచి ఇంకా ఎన్ని మార్గాలు లోపలికి వెళ్తామో కూడా మనకైతే ఐడియా ఉండదు. అందువల్ల కొంచెం దగ్గరగా వెళ్ళి చూపించి మళ్ళీ వేరే సొరంగ మార్గానికి అయితే వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటుగా ఒక సొరంగ ద్వారం ఉంది, ఇటు చూద్దాం. ఇటు నుంచి సొరంగ మార్గం ఉంది. ఇంకా లైటింగ్ కూడా అందకపోవచ్చు లోపలికి వెళ్ళే కొంది. మనకి కొంచెం ఆక్సిజన్ కూడా ఇక్కడ చాలా తక్కువగా అందుద్ది. అందువల్ల ఇక్కడ నుంచి అయితే మనం కొంచెం వెనక్కి వెళ్దాం. అటు నుంచి చూస్తే ఈ వెలుతురు కనపడింది, అటు లోపల నుంచి ఈ వెలుతురు కనపడింది. అట్లా ఇటు నుంచి ఇటు దారి ఉందన్నమాట. పల్నాటి బ్రహ్మనాయుడు గారు యుద్ధానంతరం తపస్సుకు వెళ్ళిన గుహ. ఈయనే రాజుగారు. నేను మీకు మొదట్లో చూపించాను కదా, కొండని 2గా చీల్చి ఆయన ఖడ్గంతో అక్కడి నుంచి డైరెక్ట్గా అడవి మార్గం గుండా ఈ గృహలోకి అయితే వచ్చి తపస్సు చేసినట్టుగా చరిత్ర చెప్తుంది. ఒకసారి మీరు రాజుగారిని కూడా చూసేయండి. ఈ గృహలోకి వెళ్ళిన రాజుగారు ఇంతవరకు అయితే ఆ రోజుకి ఈ రోజుకి తిరిగి రాలేదు. లోపలికి వెళ్ళి మళ్ళీ ఎటువంటి ఏదైనా అపాయం జరగండొచ్చు, జరిగితే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఈ కొన్ని మార్గాలను అయితే ఇలాగా కటకటాలు పెట్టి క్లోజ్ చేసేసారు. ఇక్కడైతే కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఇంత బురదగా ఉంది. ఇక్కడ నుంచి మనం వెనక్కి వెళ్ళిపోదాం. ఇది ఒక సొరంగ మార్గం. అంటడాయ్ అద్దుగా లైటింగ్ కూడా వెళ్ళలేదు, అంత చీకటి. ఇల్లు కట్టుకోవాలనుందా? ఎన్ని స్టేర్లు కావాలంటే అన్ని రాళ్ళు నిలబెట్టుకోవాలి. పెడదామా? లెట్స్ గో. మరొక సొరంగ మార్గంలోకి ప్రవేశించబోతున్నాం మనం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మార్గం అయితే క్లోజ్ చేసింది. జనం బాగానే వచ్చారు. రేపు అసలు ఆక్సిజన్ కూడా ఉంది, జనాలు ఎక్కువ ఉంటుంది.
స్నానం చేయడానికి ఇక్కడ మాత్రమే వాటర్ ఉన్నాయి గృహలో. ఇక్కడ నుంచి అయితే లాస్ట్, ఇంకా బయటికి వెళ్ళిపోదాం. కొంచెం ముందుగా ఏమన్నా చెప్దామా? సరే, క్లోజ్ తీసుకుంటావా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో అయితే వీడియో క్లోజ్ అయిపోతుంది. ఈ సొరంగ మార్గంలో చూడండి, మీకు మనం వెళ్ళడానికి ఎటుగా దారి లేదు. ఇక్కడ నుంచి అయితే రిటర్న్ వెళ్ళిపోవాల్సిందే. ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. బాయ్ బాయ్.